కూర్చో రాజ్ కుమార్, కూర్చోండి కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ్ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్ సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1,328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. బీసీ గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ గణనకు పూనుకోవడం మంచి పరిణామం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణన ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణన జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చనర్. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇదొక క్వశ్చన్ అవర్ లో సభ్యులందరూ కూడా నెల రోజుల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ మేము మాట్లాడాలనుకున్నాం. I request all the members to maintain order in the house. Let us go with question number 1, please. AC Sports Syed Sohail Kadri garu. I understand మీ ముఖ్య విషయాలు మీరు ఏది మాట్లాడినా కార్పొరేటర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళ డివిజన్ లో ఏవైతే నడుస్తున్నాయో అవే మాట్లాడాలి కదా. నేను ఐ థింక్ ప్రిటీ మచ్ మేము క్వశ్చన్స్ సెలెక్ట్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ క్వశ్చనర్ లోపల ఉన్నాయి కాబట్టి ఆ వివిధ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడొచ్చు. మీకు ఎక్స్ట్రా ఒక 2 minutes కూడా ఇస్తాను, కానీ అందరు సభ్యులకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సార్ శంకర్ యాదవ్ గారు, దీంట్లోపల కాకుండా ఇంకా పర్సనల్ గా ఏముండవు కదా, క్వశ్చన్స్ ఏ ఉంటాయి కదా. ఏదన్నా క్వశ్చన్స్ నగరానికి సంబంధించిన క్వశ్చన్స్ మీ దగ్గర కూడా ఉంటాయి అనుకుంటా.
సో దాని గురించి దీంట్లోపల అన్ని విభాగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడగలరు సార్. తర్వాత మాట ఎజెండాలో లేని విషయాలు తర్వాత, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మాన్సూన్ కి సంబంధించిన విషయాలు కాబట్టి సార్ తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను. మాన్సూన్ కి సంబంధించిందే మనం మేజర్ డిస్కషన్ కూడా చేసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 1 సోహెల్ కాదరీ సార్. दो मिनट रुक जाइए. चिल्ला रहे मम्मा. सोहेल कादरी साहब आप बात करिए. मैडम No, they don't have subject. They will speak like that. You please. मोहतरमा मेयर साहिबा, कमिश्नर साहब, मैं जितने ऑफिसर्स हैं मैं उनसे गुजारिश कर रहा हूं कि मेरा जो क्वेश्चन है जरा आप गौर से सुनिए. 2017 में 18 अप्रैल 2017 में मुगलपुरा स्पोर्ट्स स्टेडियम का इनॉग्रेशन होता. बैरिस्टर असदुद्दीन अवैसी साहब, सदर कुलीन मंज़ इत्तेहादुल मुस्लिमीन, मोअज़्ज़िज़ रुकन पार्लिमा, कायदे ऐवान मुखन्ना अकबरुद्दीन अवैसी साहब, मोअज़्ज़िज़ रुकन असम्बली चनान उठे की जुस्तजू से उनकी नुमाइंदगी पर पुराने शहर के बच्चों के लिए, पुराने शहर की ख़वातीन के लिए, ख़ास तौर से वहाँ पर स्पोर्ट्स को फ़रोग़ देने के लिए वहाँ एक स्पोर्ट्स कॉम्प्लेक्स का इनेकाद अमल में आया. मैडम क्या बात है, आखिर 2017 से आज 2025 हो गई. मैं पिछले 8 साल से ये कंटिन्यू एक क्वेश्चन पे बात कर रहा हूं, मगर अफसोस इस बात का है कि चेहरे बदल जाते हैं. वहां पर जो कमिश्नर साहब बैठे हैं, उसके पीछे जो ऑफिसर्स बैठे हैं, उनके चेहरे बदल जाते हैं, मगर मेरा क्वेश्चन कोई सॉल्व करने के लिए तैयार नहीं है. मैडम आप पिछले 5 साल हमारे बाजू बैठते थे यहाँ पर, आपको भी मालूम है कि ऑफिसर्स कितना सताते, ये ऑफिसर्स काम क्यों नहीं करते. आखिर आज मैं 9 साल से ये क्वेश्चन रेस कर रहा हूँ. मैडम स्पोर्ट्स कॉम्प्लेक्स किसके लिए बनता? मैं कमिश्नर साहब से मुखातिब हूँ, मैं मोहतरमा मेयर साहबा से मुखातिब हूँ. मैडम आप बताइए, स्पोर्ट्स कॉम्प्लेक्स स्पोर्ट्स एक्टिविटीज के लिए चाहिए ताकि जीएचएमसी का ऑफिस चाहिए वहां पर. आप शेड्यूल का, फुटबॉल के, टेबल टेनिस के, हर वो चीज को आप लोग ऑक्युपाई कर लिए. जीएचएमसी का वो इंजीनियरिंग डिपार्टमेंट वहां पर आ गया स्पोर्ट्स कॉम्प्लेक्स में. जीएचएमसी के टाउन प्लानिंग वहां पर स्पोर्ट्स कॉम्प्लेक्स में आ गया. जीएचएमसी के सैनिटेशन वहां पर है, यूसीडी ऑफिस वहां पर है, वहां पर टैक्स डिपार्टमेंट वहां पर है, वहां पर डीसी का चैम्बर है. बताइए मैडम, तो स्पोर्ट्स एक्टिविटीज कहां पर होंगी? अगर जीएचएमसी का ऑफिस को अगर वहां पूरे शहर के ऑफिस को वहीं लाना है, सर्कल 9 के ऑफिस को अगर वहां लाना है, तो स्पोर्ट्स कॉम्प्लेक्स की जरूरत क्या थी? क्यों इनॉग्रेशन करे? आप बच्चों के मुस्तकबिल से खिलवाड़ करें यहाँ पर आप लोग, क्या वजह है मैडम? मैं पिछले 10 साल से आपको एक क्वेश्चन बता रहा हूँ, आप वही जवाब दे रहे हैं यहाँ सर. जीएचएमसी के आला अहदेदार वही जवाब दे रहे हैं कि भाई हमारे पास बाकायदा कोचेस को बनाने के लिए हमारे पास कोई पॉलिसी नहीं है. मैं आपको बाकायदा बनाने के लिए नहीं बोल रहा हूँ, मैं आपको बोल रहा हूँ आउटसोर्सिंग पे रखिए, आउटसोर्सिंग पे कोचेस को लीजिए. मैं 10 साल से यहाँ पर पुकार रहा हूँ. मैं बैरिस्टर असदुद्दीन अवैसी साहब का लेटर जनार्दन रेड्डी साहब कमिश्नर थे उनको दिया, फिर बैरिस्टर असदुद्दीन अवैसी साहब का लेटर दूसरी मर्तबा दाना किशोर साहब को दिया, तीसरी मर्तबा लुकेश कुमार को दिया. उसके बाद में रोनाल्ड रोज साहब दौरा करे बैरिस्टर असदुद्दीन अवैसी साहब के साथ, वेरी नेक्स्ट डे दौरा करे साहब, मगर हमेशा एक ही आंसर मुझको मिलता है. मैं आपसे गुजारिश कर रहा हूँ मैडम, मैं आपको बोल रहा हूँ, जो लोग 20-20 साल, 15-15 साल, 10-10 साल जो अपनी जिंदगी अपने वक्फ कर दिए मैडम स्पोर्ट्स के लिए, नेशनल खेले मैडम, इंटरनेशनल खेले, आज 10,000 12,000 रुपए की सैलरी के लिए वो लोग 10-10 साल पिला रहे हैं. यहाँ मोहतरम ऐसे स्पोर्ट्स यहाँ बैठे हुए, पूछिए आप उनसे क्या करें. लास्ट टाइम भी वही आंसर था, बिफोर लास्ट टाइम भी वही आंसर था. आप क्या करना चाह रहे हैं मैडम? स्पोर्ट्स कॉम्प्लेक्स को बंद कर दीजिए, आप वहां पूरे और दूसरे ऑफिसर्स को ला दीजिए वहां पर. आप, हमारा मुतालबा है, मेरे को आज आप टाइम लिमिट देना,
वहां पर ऑफिसर्स कब खाली होंगे, वहां पर स्पोर्ट्स की एक्टिविटीज को कब बहाल करेंगे आप? आपसे मेरी गुजारिश है, जो लोग यहाँ पर काम करे मैडम, आप देखिए, आप एक हमीद है, क्रिकेट कोच है, नेशनल लेवल का क्रिकेटर है मैडम, जीएचएमसी का नाम रोशन करा वहां पर। अकरम है, टेबल टेनिस का है मैडम, बसालत है, बसालत पिछले 10 साल से फिर रहा मैडम, ऐसे स्पोर्ट्स को मालूम है, 10 साल से फिर रहा। अब बाकायदा उसको पार्ट टाइम कोच बना दिया, इतना बेहतरीन प्लेयर है मैडम, उसको पार्ट टाइम के लिए रख डाले मैडम। और दूसरे जो उनकी नजर में भाता है, जो बैकडोर से आते हैं, उनको ओहदे दिए जाते हैं मैडम। वहां पर मुकरम है, कैरम बोर्ड का है, एक स्केटिंग का जीएचएमसी का नाम रोशन करा बच्चा, वो बच्चा मैडम स्केटिंग के लिए नेशनल खेला हुआ है, गोल्ड मेडल लिया हुआ है, वो फिर रहा, चक्कर काट रहा मैडम, उसके लिए आप कुछ नहीं कर रहे। और एक विष्णु है मैडम जिम्नास्टिक का, वो बच्चा भी फिर के थक जा रहा है मैडम, मगर कोई आला ओहदेदार कोई काम नहीं कर रहे मैडम। और मुबशिर है मैडम बॉक्सिंग का, उसके लिए भी कुछ भी नहीं है। हम चाह रहे हैं मैडम कि आउटसोर्सिंग पे कोचेस को रखिए आप, हम ये नहीं बोल रहे कि उसको परमानेंट रखिए। हम 10 साल से अगर आपके पास अगर पुकारा कर रहे हैं, मैं कमिश्नर साहब से मैं गुजारिश कर रहा हूँ सर, ये मसले का ये इशू को आप सॉल्व करिए। मैडम मेरी आपसे खास तौर से गुजारिश है मैडम, अगर आप वहां बैठे हैं, हमारी तकलीफ को अगर आप समझ रहे हैं, आप जब यहाँ बैठते थे तो आपको तकलीफ का एहसास होता था मैडम, आप बैठने के बाद आप, मेरी गुजारिश है मैडम, आपको अभी भी तकलीफ है मैडम, मगर 10 साल से कोई तकलीफ का एहसास ही नहीं हो रहा ना मैडम। आप तरक्की करके वहां चले गए मैडम, हमारी दुआ आपके साथ है, आप और तरक्की करिए, मगर मैडम हम चाह रहे हैं हमारे क्वेश्चन को सॉल्व करिए मैडम। मैडम 1 मिनट हलिए, जरा 2 मिनट सुनिए। वहां पर मैडम 4 मरतबा आग लग गई, जीएचएमसी के ऑफिस में 4 मरतबा आग लग गई, 10 15 फायर ब्रिगेड को लाना पड़ा मैडम, पूरा एरिया परेशान था। वहां पर जो रिकॉर्ड था टाउन प्लानिंग में, 1 मरतबा जलता है मैडम, दोबारा जलता है मैडम, उस वहां के आला ओहदेदारों की वहां पर यह आग लगाई गई मैडम। वहां एक सिक्योरिटी गार्ड नहीं है मैडम, वहां एक सीसीटीवी कैमरा नहीं है, वहां कुछ भी फैसिलिटी नहीं है मैडम। क्या वजह है आखिर? वहां के सराउंडिंग के जितने बच्चे हैं, आवारागर्दी का अड्डा बना के रखे हुए हैं, वहां पर पार्किंग लॉट बना हुआ है मैडम, वहां पर क्या वजह है मैडम? आप लोग अगर ये अगर स्पोर्ट्स कॉम्प्लेक्स कहीं दूसरी जगह रहता, या ऐसी स्पोर्ट्स के एरिया में रहता, या कोई बड़े ऑफिसरों के घर के पास रहता, तो मैं समझता हूँ उसको 4 चांद लगा देते। वो पुराना पुल मुगलपुरे के अंदर है मैडम, पत्थरगट्टी के अंदर है, इसलिए कोई नहीं देख रहा। मैं 10 साल से पुकार रहा हूँ यहाँ पर, मगर कोई ऑफिसर 1 मरतबा ऐसी स्पोर्ट्स आने का उनको तौफीक नहीं हुई मैडम। 1 मरतबा आके दौरा करे, 4 मरतबा आग लग जाती मैडम वहां पर, फिर दूसरे दिन सब ऑफिसर चालू हो जाते हैं, मगर वजह क्या है मैडम? श्रीदेवी गारू नहीं जरूर देंगे, सोल साहब आप बैठिए, विल गिव द आंसर। శ్రీదేవి గారు అందరికీ నమస్కారం। మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ కి, నా తోటి సహచర కార్పొరేటర్స్ అందరికీ స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు అన్నగారు చాలా చక్కగా మాట్లాడారు, నేను కూడా అదే అంశం పైన సో జీహెచ్ఎంసీలో 500 పైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, మరి 30 స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఉన్నాయి। సో మరి 1979 నుంచి తీసుకున్నట్లయితే మరి పేపర్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి నోటిఫికేషన్స్। అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆర్టీఏ చట్టం ప్రకారం కూడా 58 కోచ్లను తీసుకోవాలని గతంలో 2018 సంవత్సరం ఇచ్చింది। మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళు ఉద్యోగాలలో అవకాశం ఇవ్వలేరు। మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్ఐ కోర్స్ చేసుకొని, బీపెడ్ చేసుకొని, ఎంపెడ్ చేసుకొని మరి గ్రౌండ్లు ఉన్నాయి కానీ కోచ్లు లేక విలవిలబోతా ఉన్నాయి। మా యొక్క డివిజన్లలో పూర్తిగా కూడా మరి విద్యార్థులు మరి ఏదైనా కోచింగ్ కి వెళ్దామనంటే ప్రైవేట్లలో ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు। మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి గవర్నమెంట్ గ్రౌండ్లలో కోచ్లను నియమించాలని ప్రత్యేకంగా మరి కమిషనర్ గారికి మీకు కూడా తెలియజేస్తున్నాను మేడం। అదే విధంగా మరి పార్ట్ టైం కోచ్లుగా కాకుండా మరి పర్మనెంట్ కోచ్లుగా మీరు వారికి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను। అదే విధంగా మరి 10,000 రూపాయలే వాళ్ళు మరి 20-25 ఏళ్ల నుంచి
వాళ్ళు కోచులుగా ఉంటూ మరి 10,000 జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు. మరి జీతాలు పెంచుతూ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ అనేది చాలా టాప్ ప్రియారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్ కానీ మరి కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్పినటువంటి విషయాన్ని ఈ స్పోర్ట్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్కి బడ్జెట్ కూడా కేటాయించడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లోడికి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని అన్ని రంగాల్లో దేశంలో మరి ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా మన రాష్ట్రము మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడన్నా స్పోర్ట్స్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, మన ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్టు మెడల్స్ చూసినట్టయితే మన దేశానికి చాలా తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు వారు కన్సర్న్ హి హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ కన్సర్న్స్ ఆల్సో. సో అందుకనే ఇప్పుడు ఏమంటున్నా అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఇప్పటికే ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి ఫిజికల్ ఫిట్నెస్ ఒక అందరిని పిలిపించుకొని వారిని మీరు అడాప్ట్ చేసుకొని వారు అవుట్ సోర్సింగ్ అని చెప్పారు, లేదా మనకు రెగ్యులర్గా కానీ అవుట్ సోర్సింగ్లో కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ ద్వారా మనం కోచింగ్లు ఇచ్చి ఇంకా ఎందుకంటే ఎన్నో స్టేడియాలు కట్టాం. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మన దగ్గర మీ డివిజన్లో కూడా చాలా పెద్ద మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తూ ఉంది. మరి దాన్ని కట్టిన తర్వాత అది ఐడియల్గా ఉంటే దేర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్. సో అది యూస్ఫుల్గా ఉండాలి. దాంట్లో చాలా మంది స్పోర్ట్స్ మెన్ మనం ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలనేది